చపాతీస్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఉంటారు, విసిగొస్తుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో చూడండి. చపాతీ కలిపేటప్పుడే మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ అందరూ వేస్తారు. ఆయిల్ సాల్ట్ పిండికి పట్టించి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి. అరచేయి అస్సలు యూజ్ చేయకూడదు. పిండి అంతా తడిసిపోయింది అని అన్నప్పుడు మాత్రమే అరచేతితో గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ముందే అరచేతితో కలిపేస్తే పిండి వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకోదు, గట్టిగా అయిపోతుంది. ఇంకా పిండి పైకి 1 టీ స్పూన్ ఆయిల్ రాసి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా పక్క నుంచి చేసేయాలి. నార్మల్గా అప్పటికప్పుడు వెంటనే చేసుకునే చపాతీస్ కంటే కూడా ఇలా నానబెట్టి చేసిన చపాతీస్ హెల్త్ కి మంచివంట, అలాగే తొందరగా కూడా అరుగుతాయంట. పిండి కలిపేటప్పుడే మెయిన్ గా సాఫ్ట్ గా కలిపేటట్టుగా కలుపుకోండి. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. పిండి సాఫ్ట్ గా ఉంటే చపాతీ కూడా ఈజీగా సాగిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక్క 30 సెకండ్స్ లోనే చపాతీ చేసేసుకోవచ్చు. కాల్చేటప్పుడు కూడా ఏ పక్క కూడా 10 సెకండ్ల కంటే ఎక్కువగా ఉంచకండి. అది డ్రైగా అట్లా పొడిగా అయిపోతుంది చపాతీ అనేది. 4-5 సెకండ్లకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ 2 వైపులా వేసి కాల్చుకుంటే సాఫ్ట్ గా వస్తాయి చపాతీస్.